ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 31, 32 వచనం. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. నీతికి రారాజు మన యేసయ్య. ఎవరైతే యేసయ్య బాటలో నడుస్తారో, యేసయ్యని అనుసరించి నడుస్తారో, అలాంటి వారు ఉపయుక్తంగా నడుచుకుంటారు. అలాగే జ్ఞాన మార్గంలో పెరిగి వారి జీవితం ఫలించే జీవితంగా వారి జీవితం ఉంటుంది. కాబట్టి మనము యేసయ్యని అనుసరించి నడిచినట్లయితే, మనము న్యాయ మార్గంలో నడుస్తాము, నీతిగా నడుస్తాము, నీతిగా జీవిస్తాము. మనము జీవ మార్గంలో ఉంటాము. మూర్ఖులు చేసిన విధంగా మనం చేయకుండగా, మూర్ఖపు మాటలు మనం పలకకుండగా మనకి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనం నీతిగా జీవించడానికి, యేసయ్యను అనుసరించడానికి దేవుడు మనకి ఎల్లప్పుడూ గూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా!